రెడ్డి సోదరులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద రెడ్డి గర్జన, అది కూడా మేడ్చల్ నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. గ్రామాలకెళ్ళి వేల మంది తరలి వచ్చినందుకు మీ అందరికి కూడా దండం పెడుతున్నా, నమస్కారం పెడుతున్నా. దానికి మన సభాధ్యక్షుడు మన రామరెడ్డి గారు, మా అన్న ప్రేమేందర్ రెడ్డి గారు, మా నందారెడ్డి అన్న, మా పెద్దలు రామరెడ్డి అన్న, మా హరివర్ధన్ రెడ్డి అన్న, మా అనురాధ, మిగతా స్టేజ్ మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా పెద్దన్నలకు, చిన్నన్నలకు, మా అక్కలకు, చెల్లెళ్లకు, మా సోదరిమణులకు, మా సోదరులకు, మా పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా మన ఏమంత ఒకటి, మనకు కావాల్సింది రెడ్డి కార్పొరేషన్. అదే కదా ఇప్పుడు ఈ సభ అదే కదా, దీనికి 2 మాటలు చెప్తా, 10 నిమిషాలు చెప్తా, 5 నిమిషాలు. కూర్చోండి, నా మీద ఎందుకు లేదంటారు ఎట్లా? మీరు కూర్చోండి. నాది కూడా, నా ఏజ్ ఇప్పుడు 70 సంవత్సరాలు. నేను కూడా చూస్తున్నా, గత రెడ్డి సంఘాలలో నేను కూడా మెంబర్ ఉన్నా. ఒక 50 సంవత్సరాల సంది కూడా నాకు ఇంకా తెలివి వచ్చింది. 50 సంవత్సరాల సంది కూడా రెడ్డి సంఘాలలో ఉన్నా. మా బస్సులు కానీ, బోయిపల్లిలో కానీ, సరౌండింగ్ కానీ అక్కడక్కడ రెడ్డి సంఘాలు, రెడ్డి భవనాలు ఇవన్నీ కడుతూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు అవన్నీ ఉండబట్టుకునే ఇవాళ ఇంతమంది రెడ్డి సోదరులు రకరకాల జిల్లాలకెళ్ళి, తెలంగాణ రాష్ట్రం నలుమూలకెళ్ళి వచ్చిందంటే అది మామూలు మాట కాదు. మళ్ళీ మీరు పోరాడుతూనే ఉన్నారు. రెడ్డి ఐక్యత ఉన్నది. చాలా మంది రెడ్డిలు అయినప్పుడు రెడ్డిలు దయగుణ మనుషులు, పెద్ద మనుషులు, వాళ్ళు దయతోటి, ప్రేమతోటి, అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ రెడ్డిలు ఇంకా ప్రేమ మనుషులు. వాళ్ళు కష్టపడే రకము, మంచి మనసున్న రకము, ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా ఇచ్చే రకం కానీ ఇట్లా సాగ రకం కాదు. కాబట్టి మంచి మనుషులకే కొన్ని కష్టాలు కూడా వస్తాయి. కాబట్టి మనకు మన పెద్దన్న ఉండే స్వర్గీయ నాయన నరసింహారెడ్డి రెడ్డి అంటే నేనున్నా అని చెప్పి అన్నిటికీ ముందుకొచ్చి ఎంత దూరమైనా రెడ్డిల కోసం, రెడ్డి సంఘాల కోసం, రెడ్డి యూనిటీ కోసం ఆయన పోరాడి మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయననే రెడ్డి కార్పొరేషన్, మన కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి రెడ్డిలకు పెట్టించిన ఘనత కూడా నాయన నరసింహారెడ్డి గారు. కాబట్టి మనకు 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరాలైంది. రకరకాల రెడ్డిలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ 75 సంవత్సరాలైంది మనకి ఇప్పటిదాకా. ఇప్పటికి మీరు జిల్లాల్లో వండి, ఊర్లలో వండి, పెద్ద పెద్ద పట్టణాలలో వండి, ప్రతి జాగాలో కూడా రెడ్డి భవన్లు ఉన్నాయి, రెడ్డి బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు కాదు, 40 ఏళ్ల సంది, 50 ఏళ్ల సంది ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ శిథిలావస్థలకు వస్తున్నాయి. పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడ్డాయి? అవి ఎందుకోసం పడ్డాయి? మనకన్నా యూనిటీ లేదా? యూనిటీ ఉన్నది, గ్రూపులు ఉంటాయి, మనుషులకు పైన గ్రూపులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ కూడా శిథిలావస్థలకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? విన్నాను ఒక్క నిమిషం, 10 నిమిషాలు సైలెంట్ ఉన్నాను. మీకు క్లుప్తంగా చెప్పిపోతాను. నేను మీకోసం వచ్చిన
మన రెడ్డిలలో 10% ఉన్నారా, 20% ఉన్నారా, 30% ఉన్నారా ధనికులు ఉన్నారు. చాలా మంది మీరు చూడండి, ఎలా ప్రపంచంలో టాప్ డాక్టర్స్ ఎవరు, సైంటిస్టులు ఎవరు, ప్రొఫెసర్లు ఎవరు? మన జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ అంటే ఎవరు? మనోళ్ళు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళంతా కూడా కొందరు విదేశాలకు పోయినారు, ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి రకరకాల స్వాతంత్రం వచ్చిన మన రెడ్డిలకు స్వాతంత్రం రాలే, మనకు ఎవ్వరు కూడా ఆదుకోలే. కాబట్టి మనమందరం కూడా యూనిటీగా ఉండి ఇప్పటికైనా చేతులు కాలినాయి, రకరకాలు అయినాయి, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, పెద్ద పెద్ద సభలు పెట్టిర్రు, రకరకాలు అయినాయి. అవన్నీ కూడా నేను కూడా ఉన్నా. కానీ ఇప్పుడు కూడా మనం ఉన్నాయి నాలాంటి డబ్బున్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, గొప్పళ్ళు, రెడ్డిలంతా కూడా ఒక యూనిటీగా తీసుకొచ్చి ఇవన్నీ కూడా రెడ్డి భవన్లు కానీ రెడ్డి ఇవన్నీ కానీ మనం చేసుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. రెడ్డి సోదరులకు మనం గవర్నమెంట్ కార్పొరేషన్ అడిగినాం, అది ఒక పార్ట్, అది ఉండేది ఉంటుంది, వచ్చేది వస్తుంది. కానీ మనం కూడా రెడ్డి సోదరులకు ఇప్పుడు నాలాంటి డబ్బులు ఉన్నారు, మనం కూడా రెడ్డి సోదరులకు ఏదైనా చెయ్యాలి కదా, మనం కూడా ఏదైనా చెయ్యాలి కదా. మనం మందికి అడుగుతామా పొద్దున్న దాకా? మా సుడ్డలో కూడా మేమేం అడగాలి? స్టేజ్కి వచ్చి మా సుడ్డలు కూడా ఇయ్యాలి కదా కలిసి. భూస్వాములు ఉన్నారు, ధనికులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, బిల్డర్లు ఉన్నారు, కోట్ల రూపాయల అధికారులు ఉన్నారు. అందరు ఉన్నారని ఆదుకునేటోళ్ళు లేరు, మాటలు చెప్పేటోళ్ళే ఉన్నారు, రాజకీయం చెప్పేటోళ్ళే ఉన్నారు. మీకు 75 సంవత్సరాలు అయినాక కూడా మనకి పరిస్థితి ఉందంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. కాబట్టి మనకు మీరంతా కష్టపడ్డారు, మీరంతా ఉద్యమం చేసిండ్రు, తెలంగాణ సాధించిండ్రు. తెలంగాణ సాధించినాక మనకంటే నిజమే దగ్గర ఆగండి. అంతకుముందు న్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అదే కదా మాటలో, అంతకుముందు న్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అదే కదా కరెక్ట్ అన్న నువ్వు చెప్పింది, చాలా కరెక్ట్ చెప్తున్నావు నువ్వు. 75 ఏళ్ల సంది జరిగిన న్యాయం అంతా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అప్పుడు 75 ఏళ్ల సంది మొత్తం న్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అదే కదా నువ్వు కరెక్ట్ చెప్తున్నావు, చాలా కరెక్ట్ చెప్తున్నావు. కాబట్టి ఇప్పుడు 2 నిమిషాలు, ఒక్క నిమిషం ఆగనా, పౌరుషం అందరికి ఉందన్నా. ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం ఆగనా చెప్తా, నేను చెప్తా ఆగనా, చెప్పేదాకా ఓకే ఉంటానా? నేను ఓకే ఉంటావు కదా, 75 ఏళ్ళు ఓకే ఉంటావు, 75 ఏళ్ళు ఓకే ఉంటావు. మరి ఇప్పుడు ఓకే ఉంటానా చెప్తానా. ఇప్పుడు మన గ్రామాలకు పోయినాం, మన గ్రామాలలో మొత్తం రైతులంటే ఎవరు? తొందర ఎక్కువ, ఆతృత ఎక్కువ, ఆవేశం ఎక్కువ, రెడ్డి పౌరుషం ఎక్కువ. ఉండాలి కూడా. ఇప్పుడు మన తెలంగాణలో 12,700 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఊర్లే, ప్రతి పట్టణంలో రెడ్డి లేని ఊరు లేదు, రెడ్డి లేని గ్రామం లేదు. కానీ ప్రతి ఊరు కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి ఇప్పుడు ఉండండి, ప్రతి ఊర్లో ఒక గ్రేవ్ యార్డ్, ఒక డంపింగ్ యార్డ్, ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ, ఒక నర్సరీ అందంగా తీర్చింది ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? అంతా మీద సరే, గ్రామాలు బాగుపడలేదా? రైతు పండించింది ఎవరు? రైతులకు 2 ఎకరాలు ఉంటే ఆసర పింఛన్ వస్తుంది, 2,000 పింఛన్ వస్తుంది. 2 ఎకరాలు ఉంటే ఏడాదికి 20,000 రూపాయలు వస్తున్నారు. అది అంతకుముందు వచ్చిన ఈ ప్రభుత్వం సరేనా? చెప్తామా?
మరి మంచి చెప్పదా నేను తప్పు చెప్పినా తప్పు చెప్పినా రైతుల కోసం చెప్పగా చెప్పినా రైతులకు డిస్కౌంట్ ఇచ్చినారు ఇప్పుడు మనకు రెడ్డి కార్పొరేషన్ కబురు చెప్పడానికి వచ్చింది మల్లన్న కూర్చోండి దయచేసి రెడ్డి కార్పొరేషన్ చెప్పడానికి వచ్చింది ఆయన కూర్చోండి అందరు కూర్చోవాలి రెడ్డి కార్పొరేషన్ మన లక్ష్యం రెడ్డి కార్పొరేషన్ మన లక్ష్యం కూర్చోండి మాట్లాడలేకపోతే మన గమ్మతున్నది ఇది గమ్మతున్న 75 ఏళ్ళ సంది పెట్టదు నేను ప్రశ్న ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు పెట్టదు ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది రెడ్డి కార్పొరేషన్ పెట్టింది బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది ఇవన్నీ కూడా పెట్టింది జర ఓపిక పడితే చెప్తా